అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతనంత దారుణంగా అది గర్భంతో ఉన్న భార్యని అంత దారుణంగా ఎలా చంపగలిగాడు? ఇంకొకటి నిజంగా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ప్రేమించుకునే అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ దీని నుంచి ఏం నేర్చుకోవాలి సార్? ఈ అబ్బాయి విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల. ఫోటో చూస్తే కూడా అవును చాలా సార్. లేతగా అలా ఉంది. చిన్నపిల్లలాగే ఉంది. హ్మ్. 23 ఏళ్ళు కూడా అనిపించట్లేదు ఫోటో అవును సార్. చూస్తే. సో ఈ అబ్బాయికి కూడా పెద్ద ఏజ్ లేదు. హ్మ్. అబ్బాయి కూడా చిన్నవాడే. సో ఇలాంటి కాంటెక్స్‌లో ఇండియాలో వరల్డ్ వైడ్ పక్కన పెడితే ఇండియాలో ఈ మధ్య కాలంలో లవర్స్ పెళ్లి చేసుకోవడం, వాళ్ళ మధ్య గొడవలు రావడం, భార్య భర్తను చంపేసిన సంఘటనలు కూడా అవును పెరుగుతున్నాయి. సార్. ప్రియుడి కోసం, ఇంకోటి కోసం హ్మ్. భర్తను చంపేయడం, భార్యల్ని భర్తలు చంపేయడం హ్మ్. కూడా బాగా పెరుగుతుంది. హ్మ్. ఎందుకు ఇలాంటివి అవును జరుగుతున్నాయి? సార్. అసలు ఇప్పుడు చంపుకోవడాల వరకు ఆ ఎందుకు అది వచ్చేస్తున్నారు? కూడా ఇంత క్రూయల్‌గా. ఆ! ఈ అబ్బాయి చూస్తే ఒక నరరూప రాక్షసుడు అవును సార్. చంపినట్టు ఉంది తప్ప, అవును. తను భార్య, తను ప్రేమించి పెళ్లి ప్రేమించాడు, చేసుకున్న వెంటపడ్డాడు, అవును సార్. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా అమ్మాయి కోసం కలలుగనుంటాడు. తన భవిష్యత్తు జీవితం అమ్మాయితో ఉండాలని కలలు అవన్నీ హ్మ్. కనింటే అవును గదా సార్. ఫైట్ అంతే కదా చేసి సార్. వీళ్ళు అవును. పెళ్లి చేసుకున్నారు. అవును. అలాంటి స్థాయి నుంచి ఒక అత్యంత దారుణంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంటు అని కూడా చూడకుండా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడనేది ఇవాళ అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటివి. మనకి ఈ మధ్య కాలంలో ఇది మనకి ఫస్ట్ టైంగా కనిపిస్తుంది కానీ చాలా ఇంతకంటే క్రూయల్‌గా కూడా ముక్కలు ముక్కలు చేసి కూడా ఫ్రిడ్జుల్లో పెట్టి ఇలాగా చేస్తున్నారు. హ్మ్. అంటే దీనికి కారణాలు గాని మనం అన్వేషిస్తే సైకాలజిస్టులు దీని మీద ఎప్పటినుంచో రీసెర్చ్‌లు అవి జరుగుతున్నాయి. ప్రధానంగా చెప్పేదేందంటే ఇట్లాంటి పెళ్ళిల్లో ఎక్స్‌పెక్టేషన్‌కి, రియాలిటీకి ఉన్న గ్యాప్. అంటే ఒక రొమాంటిసైజేషన్‌లో లవ్ చేస్తారు. అవును నా సార్. దృష్టిలో అయితే లవ్ అనేది ఇల్యూజన్ బేసిక్‌గా. సరే పక్కన పెడితే వాళ్ళనుకునే లవ్ గూడా ఒక రొమాంటిసైజేషన్ ఉంటది. హ్మ్. అవతల వాళ్ళని ఊహించుకుంటారు. సో, అందుకే మేము చాలా సార్లు అంటాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందని. ఎందుకంటే హ్మ్. ప్రేమించేటప్పుడు రొమాంటిక్ ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు 4 రోజుల రియాలిటీకొస్తారు సార్. తర్వాత వాళ్ళకేం గావాలి ఇంట్లో అవును. ఫుడ్ గావాలి, హ్మ్. అవసరాలు కనీస కావాలి. అవసరాలంటూ ఉండాలి కదా కవనే సార్. అవును. గూడు, గుడ్డ మినిమమ్ అవసరాలు. దాని హ్మ్. తర్వాత అంటే 3 రకాల అవసరాలుంటాయి మనిషికి. హ్మ్. ఒకటి లివింగ్ నీడ్స్ అంటారు. లివింగ్ నీడ్స్ అంటే గూడు, గుడ్డ హ్మ్. బేసిక్. లివింగ్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి లైవ్లీహుడ్ నీడ్స్. హ్మ్. లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఉద్యోగమో, పనో ఇంకోటో చేసి హ్మ్. సంపాదించాలి. మూడోది లైఫ్ స్టైల్ నీడ్స్. ఈ 3 రకాల నీడ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. అవును సార్. అన్నిటికంటే ఇంపార్టెంట్ లివింగ్ నీడ్స్. హ్మ్. గుడ్డ. ఇక్కడ గొడవలు హ్మ్. మొదలవుతాయి. ఆ అమ్మాయి ఏమో ఎంత ప్రేమను భోంచేయలేరు కదా! అవును సార్. ప్రేమను భోంచేయలేరు, హ్మ్. ప్రేమని తాగలేరు, ప్రేమతో బతకలేరు. హ్మ్. కాబట్టి అవన్నీ ఉండి కొంత కంఫర్టబుల్‌గా ఉంటే వేరే రకమైన ఇష్యూస్ హ్మ్. వస్తాయి. అవి అప్పుడు కూడా రావని చెప్పలేం. అప్పుడు మళ్ళా ఇగో ఇష్యూస్ ఏవో ఈగోలొస్తాయి, స్టార్ట్ అవుతాయి సార్. అఫెయిర్‌లొస్తాయి, అవును. ఇవన్నీ కూడా వస్తాయి. అది అవును. వేరే. హ్మ్. కానీ ఇది ఒక కారణం. హ్మ్. అంటే ఎక్స్‌పెక్టేషన్‌కి, రియాలిటీకి మధ్య రొమాంటిసైజేషన్‌కి, రియాలిటీకి మధ్య ఉండే తేడా తెలుసుకోకుండా ఈ ఏజ్‌లో దిగేయడం. అందుకని ప్రేమించిన ప్రతి ఒక్కరు ఏమంటే ప్రేమిస్తా సరే వీడు జాబ్ ఏంటి? వీడి హ్మ్. పొజిషన్ ఏంటి? అనేది అమ్మాయిలు ఆలోచించాలి. అట్లాగే రేపొద్దున మా ఇద్దరి మధ్య ప్ర సమస్యొస్తే, హ్మ్. కాన్ఫ్లిక్టొస్తే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? అమ్మ వాళ్ళు ఈ పె పెద్దోళ్ళని ఎదిరించిన పెళ్ళిళ్ళల్లో ఈ ప్రాబ్లమ్ ఉంటది. అవును సార్. కనీసం పెద్దోళ్ళు కుదిర్చిన దాంట్లో కనీసం వాళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్ అవుతారు. సపోర్ట్ ఉంటుంది. అదేదో అవును. సామెత ఉంది. పెళ్లి అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే హ్మ్. మన గుంత వేరే వాళ్ళు తవ్వుతారు. అవును సార్. మన మన లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అయితే అంటే మన మన గుంత గుంత మనమే మనమే. అవును తవ్వుకుంటాం అని. సార్. కరెక్ట్. సో, వేరే వాళ్ళు తవ్వినప్పుడు కనీసం ఆ బాధ్యత ఫీల్ అవుతారు. హ్మ్. మన గుంత ఏదైనా గుంతే అని అది వేరే అవును. విషయం హ్మ్. పెళ్లి. అంటే పెళ్లి అన్నా ఇద్దరు వ్యక్తులు జీవించాలి కాబట్టి కొంత కాంప్రమైజెస్ అవసరం. అవును సార్. ఆహ్, కష్టపడడం కూడా అవసరం. ఇంతకుముందు ఉన్న ఫ్రీడమ్ పోతుంది. హ్మ్. సో, అది ఒకటే అన్నమాట. రెండవ కారణం ఏందంటే సోషల్ ప్రెషర్ అండి. మనిద్దరిని మన చావేదో మనం చస్తా హ్మ్. ఉంటే పక్కనోడు ఒప్పుకోడు ఒప్పుకోరు కదా! కదా సార్. వాడు రెచ్చగొడుతుంటాడు. హ్మ్. లేపోతే ఏదో ఒకటి అంటుంటారు. అవును. సో, మనల్ని మొత్తం సమాజం వాలిడేషన్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఎవరికన్నా మా ఊర్లో కూడా పాత ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న అక్కడేమన్నా హైదరాబాద్‌లో ఇల్లు కొన్నావా అని. హ్మ్. అరె! నాకు ఇల్లు కొంటే ఏంటి? లేదు నీకేంట్రా సంబంధం అని మనం అనుకుంటాం. అవును అక్కడి సార్. నుంచి వాళ్ళు మనల్ని అంచనా హ్మ్. వేస్తారనమాట. వీడికి ఇల్లు ఉందా? లేదా? ఇంకా అక్కడి నుంచి కంపేర్ చేసి మాట్లాడతారు. నువ్వు అవును. నువ్వు చాలా గొప్పోడివి, నాలెడ్జ్ ఉంది. హ్మ్. నువ్వెందుకు సంపాదించలేదు హ్మ్. అంటుంది. అసలు అతన్నేమన్నా అప్పు అడిగామా? ఏమీ లేదు.
అంటే ఆ ప్రెజర్ తెలియకన మన మీద అలాంటి సొసైటీ దాన్ని ప్రెషర్ తట్టుకోవడం ఎప్పుడూ వెరీ ఉంటుంది సార్. డిఫికల్ట్. అవును. అటువంటి ప్రెజర్. మూడోది అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ ఉంది. విమెన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, విమెన్ వేరే అబ్బాయిలతో మాట్లాడకూడదు. ఈ ఈ ఈ జెండర్ పితృస్వామిక వ్యవస్థ అనేది ఇండియాలో బలంగా ఇప్పటికీ ఉంది. అందుకని ఇప్పటికి కూడా 90% క్రైమ్స్లో స్త్రీల మీద జరిగే క్రైమ్సే ఎక్కువ ఉన్నాయి. అవును ఓన్లీ 10% మాత్రమే అబ్బాయిల మీద అమ్మాయిలు చేసే క్రైమ్స్. ఇప్పటికి కూడా మనకు అది పెద్ద ఎత్తున కనిపిస్తుంది, కానీ ఇవాళ మనుషులకి అందరికి కూడా సపోర్ట్ సిస్టమ్స్ ని మనం ఏర్పరచుకోవాలి. ఫ్రెండ్సా, ఫ్యామిలీసా, ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మన క్రైసిస్ వస్తే ఓన్లీ డబ్బులనే కాదు, ఒక మంచి మాట చెప్పగలగాలి, ఒక ఓదార్పు ఇవ్వాలి. ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ అవును సార్. ఇంపార్టెంట్. ఎవరితోనో షేర్ చేసుకోవాలి, నాన్ జడ్జిమెంట్ వినేవాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లాగే నెక్స్ట్ కారణం ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండి. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా హత్యలకు దారితీస్తున్నాయి. డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీళ్ళకి అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవును ఈ సార్, జంటలో అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి విపరీతంగా ఉన్నాయి. దానివల్ల గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అట్లాగే వైలెన్స్ ని రొమాంటిసైజ్ చేయడం కూడా మన సమాజంలో బాగా పెరిగిపోయింది. వైలెన్స్ చేయడం అనేది హీరోయిజం లాగా రొమాంటిసైజ్ చేయడం. సినిమాలు కావచ్చు, అవును సార్. మీరు ఏ పెద్ద హీరో సినిమా తీసుకోండి, వాడు విచిత్రమైన ఆయుధం పట్టుకొని నిలబడుతుంటాడు అన్నమాట హీరో. అదే అతని గొప్పదనం. అతను బ్లడ్ కారుతా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి సినిమాలో చేయిలో నుంచి బ్లడ్ కారుతా పోస్టర్, అదేదో గొప్ప సినిమా లాగా ఇది. అంటే వైలెన్స్ ని గ్లోరిఫై చేయడమే ఇవాళ సినిమాలు కానీ మొత్తం పాపులర్ కల్చర్ కానీ చేస్తుంది. ఇది తెలియకుండానే మనుషుల్లో వైలెన్స్ ని, ఇంకా ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్ అంటేనే యానిమలిస్టిక్ అని అంటారు. మన యానిమల్ లక్షణాలు మనకు ఉంటాయి. దాన్ని మోరల్స్ అండ్ లా అనేది మన యానిమల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద లా అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మోరల్స్ అనేది బలంగా మనకు కనబడుతుంది. అందువల్ల వైలెన్స్ కూడా పెరిగిపోయింది. ఇంకా ఫైనల్గా క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు. ఒక అమ్మాయి అబ్బాయి అంటేనే ఈ అబ్బాయికి ఆల్రెడీ తనని రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళింది, అక్కడ ఊరితోనే అఫైర్ పెట్టుకునింది. వీడు ఆల్రెడీ ఆత్మన్యూనత భావంతో ఉన్నాడు. నేను పనికి మాలినవాడిని, నేను డబ్బులు సంపాదించలేదు, నా కొడుకు చనిపోయాడు అన్న దీంతో ఉన్నప్పుడు, తన భార్య కూడా నాకు విలువ ఇవ్వలేదు, ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది అన్నప్పుడు వీడికి చేతగాని తనంలో నుంచి వచ్చే ఒక ఆగ్రహం ఉంటుంది కదా, దాన్ని తనకంటే వీక్గా ఉన్న పర్సన్స్ మీద చూపిస్తారు. వీడు వీళ్ళగూడలో నాగార్జున నగర్లో ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. అది మొన్న 18వ తేదీ జరిగింది ఇది. సో పోలీసులు వచ్చి కుషాయిగూడ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల అత్యంత దారుణంగా ఒక 23 ఏళ్ళు వయసున్న 23-24 ఏళ్ల వయసున్న ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భం అంతా విచ్చిత్తైపోయి పిండం బయటకు వచ్చేసి శిశువు అతి దారుణమైన కండిషన్లో చనిపోయి ఉన్నింది. దాంతో వాళ్ళు ఇది ఎవరు ఏమని చూసినప్పుడు వీళ్ళ హస్బెండే చేస్తుంటాడు అనుకొని వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని విచారించారు. విచారిస్తే డెలివరీ బాయ్గా పనిచేసిన సత్యనారాయణ అనే అబ్బాయి ఈ పని చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఏంటి కేసు అనుకున్నప్పుడు ఈ అమ్మాయి పేరు ఠాగూర్ స్నేహ. ఈ అమ్మాయి కాఫ్రా గాంధీనగర్లో ఉండేది. ఈ అబ్బాయి పేరేమో అతిపాముల సత్యనారాయణ, వీడు కాచిగూడలో ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి 2021లో పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి లవ్ ఏర్పడింది. లవ్ ఏర్పడినాక 2022లో వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. సో ఆ అబ్బాయి పేరెంట్స్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరూ కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత 23లో ఒక బాబు పుట్టాడు. ఈ అబ్బాయి ఏమో ఈ సత్యనారాయణ అనేవాడు అప్పటికి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కానీ సరిగ్గా ఉద్యోగానికి వెళ్లకుండా ఉండడంతో ఉద్యోగం పోయింది. ఉద్యోగం లేకుండా అల్లరి చిల్లరి తిరగడం ఇలా చేస్తున్నాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. అంటే ఫస్ట్ వీళ్ళకి గొడవలు రావడానికి కారణం ఆర్థిక కారణాలు. అక్కడి నుంచి ఇతను ఆ కొడుకుని అమ్మేద్దామని ట్రై చేశాడు.
ఎవరో అడిగారు కొడుకుని అమ్మితే డబ్బులు ఇస్తామని చెప్పి కొడుకుని అమ్మేద్దామని ట్రై చేస్తే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక, అంటే పేరెంట్స్ కూడా గట్టిగా నిలబడిన అవును టైప్ సార్. కాదు. దాంతో ఈ అమ్మాయి అక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. అప్పుడు కేసు పెడితే వాళ్ళు ఈ అబ్బాయిని పిలిచి మరి కొట్టారా బెదిరించారా తెలీదు. ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో ఈ అమ్మాయిని బిడ్డని తీసుకొచ్చి కొడుకుని పోషిస్తుంది. దాంతో కొంతకాలానికి ఆ బాబు చనిపోయాడు అనారోగ్య కారణాలతో. ఈ గొడవలో వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయి కొంతకాలం దూరంగా ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉంది. అందువల్ల అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉండేది. ఆ తర్వాత మరి అమ్మాయి ప్రెజర్ చేసిందా ఇతను చేశాడే కానీ మళ్ళీ కలిసి ఒక దగ్గర ఉందామని డిసెంబర్ నుంచి ఇల్లు తీసుకొని ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది. మరి ఈ అమ్మాయి ఫోన్లలో ఎవరితో మాట్లాడుతుందో లేదు తెలియదు కానీ ఈ అమ్మాయి నాతో దూరంగా ఉండి కూడా ఎట్లా ప్రెగ్నెంట్ అయింది అన్న అనుమానం ఇతనికి రోజు రోజు బలపడింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అని నమ్మడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇతను మందు తాగుడికి, డ్రగ్స్కి ఇలా కూడా అలవాటు, గాంజాకి ఇలాంటి వాటికి కూడా అలవాటు అయినాడని చెప్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయి నాకు ద్రోహం చేసింది అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ పెళ్లి వల్ల కదా నా జీవితం నాశనం అయిపోయింది అన్న మూడ్లోకి వెళ్ళిపోయాడు అతను. దాంతో అమ్మాయి మీద తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. రాత్రులు నిద్రపట్టేది కాదు అబ్బాయికి. దాంతో మొన్న కూడా ఏం చేశాడంటే 16వ తేదీ రాత్రంతా నిద్ర రాకుండా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో మామూలుగా ఎవరైనా కూడా తన భర్తతో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు కదా స్త్రీలు, అలాగా నిద్రపోతుంది. వీడు అర్లీ మార్నింగ్ 5:30కి లేచాడు. 5:30 వరకు చూశాడు.